కాదు, ఇది విమానం యొక్క ప్రొపెల్లర్ లాగా కనిపిస్తుంది. అది తిరుగుతున్నట్లు కూడా కనిపిస్తుంది చూడండి. నిజానికి ఇది భారతదేశంలోని ఒక పురాతన ఆలయం సీలింగ్ పై చెక్కబడింది. అయితే దీని గురించి ఏంటి? మీరు దీన్ని మీ డ్రీమ్స్లో ఎప్పుడైనా చూసారా? బహుశా మీ గాఢ నిద్రలో కాకపోవచ్చు, కానీ మీరు నిద్రపోయే ముందు దీన్ని చూసారా? కొన్నిసార్లు మీరు యోగ నిద్ర యొక్క లోతైన స్థితిలో ఉన్నప్పుడు, ధ్యాన నిద్ర స్థితిలో ఉన్నప్పుడు ఇది కనిపిస్తుంది. మరి ఈ ప్యాటర్న్ సంగతి ఏంటి? నిజం చెప్పాలంటే ఉలి మరియు సుత్తితో మనం దీన్ని క్రియేట్ చేయగలమా అని మీరు అనుకుంటున్నారా? ఈ ప్యాటర్న్స్ అన్ని ఎక్కడ దొరుకుతాయి? ఈ శిల్పాలన్నీ సోమనాథపుర దేవాలయం అని పిలువబడే పురాతన ఆలయం సీలింగ్లో కనిపిస్తాయి. ఈ ఆలయం దాదాపు 750 సంవత్సరాల పురాతనమైనదని ఆర్కియాలజిస్టులు అంచనా వేస్తున్నారు. కానీ స్థానికులు మాత్రం ఇది చాలా పురాతనమైనదని చెప్తున్నారు. కానీ మీరు మెయిన్ ఛాంబర్లోకి ప్రవేశించగానే మిషన్స్తో తయారు చేసినట్లు కనిపించే ఈ అద్భుతమైన స్తంభాలను చూసి మీరు పరధ్యానంలో పడతారు. నిజానికి ఆర్కియాలజిస్టులు వాటిని లేత్ మెషిన్స్ను ఉపయోగించి టర్న్ చేశారని యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ దానికి మించిన ఎక్స్ప్లెనేషన్ను అందించడం లేదు. కానీ ఈ స్తంభాలు కేవలం దృష్టి మలచడం మాత్రమే. నిజమైన ఆకర్షణ మీ పైనే ఉంది. ఈ చక్రం చూడండి, ఇది ఎంత కాంప్లెక్స్గా ఉంది చూడండి. మీరు దాని కింద సరిగ్గా నిలబడి పైకి చూస్తే అది స్విట్జర్లాండ్లోని లార్జ్ హెడ్రన్ కొలైడర్ లాగా ఒక అడ్వాన్స్డ్ మెషిన్ యొక్క మోడల్ లా కనిపిస్తుంది. దీనికి ఒక విచిత్రమైన సెంటర్ లైన్ ఉంది చూడండి. దాని చుట్టూ రేడియేటింగ్ లైన్స్ ఉన్నాయి. ఈ సర్కిల్స్ కాన్సెంట్రిక్ ఫ్యాషన్లో ఉద్భవించడాన్ని మీరు చూడవచ్చు. ఇక్కడ బయటకి వస్తున్న ఒక సర్కిల్ తర్వాత మరొక సర్కిల్ను మీరు చూడవచ్చు. పురాతన నిర్మాణదారులు ఏం లేకుండా దీనిని ఊహించారని అనుకోవడం చాలా అసాధారణం. వాళ్ళు దానిని ఊహించుకున్నారా, లేక వాళ్ళ దగ్గర అడ్వాన్స్డ్ ఎనర్జీ మెషిన్ ఉండి భవిష్యత్ తరాల కోసం 3D స్టోన్ మోడల్ చెక్కారా? ఈ సర్క్యులర్ బ్యాండ్స్ తిరుగుతుంటే ఏమవుతుంది? అది నమ్మే విధంగా లేదు కదా. అవి నిజంగా తిరుగుతాయా? దీని గురించి నేను కాసేపట్లో మీకు చెప్తాను. కానీ ఇక్కడ ఈ ప్రత్యేకమైన బ్యాండ్ని చూడండి, మీకు అర్థమైందా? అవి గియర్లా కనిపిస్తున్నాయి కదా. ఒకవేళ అవి రొటేటింగ్ గియర్ వీల్స్ అయితే? ఇంకా వింతైన విషయం ఏంటంటే వాటి పక్కనే చిన్న గియర్ వీల్స్ కూడా ఉన్నాయి చూడండి. దీని వలన ఈ మొత్తం చెక్కడం తిరిగే భాగాలతో కూడిన కాంప్లెక్స్ మిషన్ లా కనిపిస్తుంది. కానీ అది మరింత క్లిష్టంగా మారుతుంది. ఇది 2D చెక్కడం కాదు. పక్క నుండి చూడండి, ఈ మధ్య భాగం చాలా అంగుళాల క్రిందకు ప్రొజెక్ట్ చేయబడింది. చాలా ఆకర్షణీయమైన 3D వస్తువు అటాచ్ చేయబడింది. అండ్ మీరు ఈ డీటెయిల్స్ ను చాలా అంచనా చూడవచ్చు. అదేంటి? ఇదొక ప్రొజెక్షన్ లాంటి వింతైన కీ. అది స్త్రీ భాగానికి సరిపోయేలా ఉంటుంది. అవును, ఒకప్పుడు ఈ ప్రొజెక్షన్లో ఏదో ఫిట్ అయి ఉండేది అండ్ దాన్ని నాశనం చేశారు. అది ఏమిటి? ఇప్పుడు ఈ సీలింగ్లు నిజంగా రొటేట్ అవుతాయా? స్థానికుల అభిప్రాయం ప్రకారం చూసుకుంటే తిరిగే భాగాలను కలిగి ఉన్న 3 సీలింగ్లు ఉన్నాయి. ఇది ఈ ప్రాంత ప్రజలలో ఉన్న ఒక సాధారణ కథ. ఇప్పుడు రీసెంట్గా నేను మీకు తారకేశ్వర ఆలయం అనే మరో ఆలయాన్ని చూపించాను. అక్కడ కూడా సీలింగ్ తిరుగుతుందని ప్రజలు చెప్తున్నారు. అయితే ఈ సీలింగ్స్ ను తాకడానికి మనకు అనుమతి లేదు, కాబట్టి దీనిని కన్ఫర్మ్ చేయడానికి మార్గం లేదు. ఆర్కియాలజిస్టులు మరియు టూర్ గైడ్లు ఈ సీలింగ్లు తిరగవని వాదిస్తున్నారు. ఇప్పుడు వాటిని ఎలా సృష్టించారో అనలైజ్ చేద్దాం. ఈ క్రేజీ అయిన సీలింగ్లను కేవలం ఉలి మరియు సుత్తులతో సృష్టించడం సాధ్యమేనా, లేదా వాటిని అడ్వాన్స్ టెక్నాలజీను ఉపయోగించి సృష్టించారా? అంటే ఈ ప్యానెల్ని బాగా పరిశీలించి నాకు చెప్పండి, వాటిని ప్రిమిటివ్ టూల్స్తో సృష్టించవచ్చని మీరు నిజాయితీగా అనుకుంటున్నారా? ఈ పర్ఫెక్ట్ అయిన కాన్సెంట్రిక్ సర్కిల్స్ను సృష్టించడానికి వారు ఖచ్చితంగా ఏదో ఒక రకమైన రొటేటింగ్ మెకానిజంను ఉపయోగించి ఉండాలి. కానీ పురాతన నిర్మాణదారులు రొటేటింగ్ మెకానిజంను ఉపయోగించారని ఎంతవరకు సాధ్యమవుతుంది? కరెక్టే కదా? కాదు, అది సాధ్యమే కాదు. వారు రొటేటింగ్ మెకానిజమ్స్ను ఉపయోగించారని మనకు వాస్తవ ఆధారాలు ఉన్నాయి. ఈ స్తంభాలను చూడండి, ఆర్కియాలజిస్టులు కొంచెం కూడా అర్థం లేకుండా అంగీకరిస్తున్నారు. అవును, ఈ స్తంభాలను రొటేటింగ్ లేత్ మెషిన్స్ ను ఉపయోగించి మాత్రమే సృష్టించవచ్చు.
అండ్ ఆర్కియాలజిస్టులు కూడా ఇవి 750 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయ అసలు స్తంభాలని అంగీకరిస్తున్నారు. సో ఈ సీలింగ్స్ పక్కనే పురాతన మిషనింగ్ టెక్నాలజీకి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు మన దగ్గర ఉన్నాయి. పురాతన నిర్మాణదారులు ఈ స్తంభాలకు లేత్ మిషన్స్ను ఉపయోగించినట్లయితే ఈ సీలింగ్స్ను సృష్టించడానికి వారు అదే లేత్ మిషన్స్ను ఎందుకు ఉపయోగించారు? ఇది లాజికల్గా ఆలోచించే విధానం అయి ఉండాలి. కానీ ఏదో ఒక విధంగా ఆర్కియాలజిస్టులు పురాతన మిషనింగ్ టెక్నాలజీ గురించి చర్చించడానికి ఇష్టపడరు. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ వారిని నకిలీ శాస్త్రం అని నిందిస్తుంది, లేదా వారు తమ రెప్యుటేషన్ని కోల్పోతారు. మీరు ఇప్పటికీ వాటిని ఉలి మరియు సుత్తులతో చెక్కగలరని అనుకుంటే దీన్ని ప్రయత్నించండి. ఒక పేపర్ అండ్ పెన్సిల్ తీసుకొని దీన్ని స్కెచ్ వేయడానికి ప్రయత్నించండి. మీరు దానిని తిరిగి సృష్టించగలరో లేదో చూద్దాం. మీరు ఖచ్చితంగా కాంపసెస్, డివైడర్స్ అండ్ ఒక స్టీల్ రూల్ వంటి జామెట్రీ సెట్లో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ కోసం వెతుకుతున్నట్లు కనిపెడతారు. అండ్ వాటిని ఉపయోగించిన తర్వాత కూడా దీని యొక్క ఖచ్చితమైన స్కెచ్ను తిరిగి రూపొందించడానికి మీకు రోజులు పట్టవచ్చు. దానిని 2 డైమెన్షనల్లో పునరుత్పత్తి చేయడం అంత కష్టమైతే, దానికి వివిధ పరికరాలు అవసరమైతే మధ్యలో ప్రొజెక్షన్తో అది కూడా గట్టి రాయిపై 3D మోడల్ను సృష్టించడాన్ని ఊహించుకోండి. సో ఈ సైమాటిక్ సీలింగ్స్ను సృష్టించడానికి వారు ఏదో ఒక రకమైన అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు వాటిని ఎలా సృష్టించారో అని మనం ఆలోచిస్తున్నాము. కానీ అసలు ప్రశ్న ఏంటంటే వాటిని ఎందుకు సృష్టించారు? మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ శిల్పాలకు అర్థం లేదు. పురాతన నిర్మాణదారులు విసుగు చెంది కళతో ఆడుకోవడం వల్లనే ఇవన్నీ చెక్కబడ్డాయి. కానీ నేను ఇప్పుడే కనిపెట్టిన ఒక విషయాన్ని మీకు చూపిస్తాను. అది వాటిని అర్థాలు ఉన్నాయా అని రుజువు చేస్తుంది. మీరు ఈ గదులలోని గర్భగుడిలోకి ప్రవేశిస్తే మీరు ఈ విగ్రహాలను చూడవచ్చు. కానీ ఈ విగ్రహం పైన చూడండి, మీరు చూసారా? ఇది డిఫరెంట్గా కనిపిస్తుంది కదా. దీనికి 9 స్క్వేర్స్లో 9 సర్కిల్స్ ఉన్నాయి. దీని అర్థం ఏంటి? బహుశా ఒక కోఇన్సిడెన్సా? ఈ గదిలోకి వెళ్దాం. మళ్ళీ మీరు 9 సర్కిల్స్ను చూడవచ్చు. ఇప్పుడు దీని అర్థం ఏంటి? మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ ఎక్స్పర్ట్స్లు దీనికి అర్థం లేదని, ఇది కేవలం అందమని వాదిస్తారు. కానీ కాదు, ఇది ఈ నిర్మాణంలోని ఒక భాగం యొక్క ఒక బ్లూ ప్రింట్. ఇక్కడ ప్రతి సర్కిల్ ఒక పెద్ద సర్క్యులర్ సీలింగ్ను సూచిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సర్కిల్ నెక్స్ట్ ఉన్న సీలింగ్ను సూచిస్తుంది. అలా మొదలైనవి. మీరు ఈ ప్రాంతాలను, ఈ మూలలను ఇలా రిప్రజెంట్ చేసిన స్తంభాలను చూడవచ్చు. ప్రతి ఒక్కటి ఒక స్తంభం. ఇక్కడ మీరు ఈ పొడుచుకు వచ్చిన భాగాన్ని చూడవచ్చు. ఇది స్తంభం యొక్క పొడుచుకు వచ్చిన పై భాగం. దీనిని మూలధనం అని పిలుస్తారు. ఈ పొడిగింపు భారాన్ని భరించడానికి సృష్టించబడింది. సో మనం ఈ నిర్మాణం యొక్క టాప్ వ్యూను చూస్తున్నాము. ఇవన్నీ బీమ్స్ అని మీరు చూడవచ్చు. దీన్ని నిజంగా కన్ఫర్మ్ చేసే వివరాలను నేను మీకు చూపిస్తాను. ఇక్కడ బీమ్స్ పై చెక్కబడిన ఈ చిన్న సర్కిల్స్ మీరు చూస్తున్నారా? ఇది ఈ ఆలయ సీలింగ్ యొక్క బ్లూ ప్రింట్ అయితే, ఈ పెద్ద సీలింగ్స్ పక్కన ఉన్న బీమ్స్ పై ఈ చిన్న సర్కిల్స్ ను కూడా మనం చూడాలి కదా. మీరు ఇక్కడ చూసారా? అండ్ ఇక్కడ అలానే ఇక్కడ. అవును, ఈ పెద్ద సర్క్యులర్ సీలింగ్స్ అన్ని ఈ బీమ్స్ పై కూడా ఈ చిన్న సర్క్యులర్ ప్యాటర్న్స్ ను కలిగి ఉన్నాయి. విగ్రహాల పైన ఉన్న ఈ ప్రత్యేక సీలింగ్లు కేవలం అందం లేదా అలంకరణ కోసం మాత్రమే కాదని, అవి యాక్చువల్ సీలింగ్స్ యొక్క మినియేచర్ బ్లూ ప్రింట్స్ అని ఇది కన్ఫర్మ్ చేస్తుంది. కానీ ఈ సీలింగ్స్ యొక్క సంగతి ఏంటి? వాటి అర్థం ఏంటి? వాటి వెనుక నిజమైన ఉద్దేశం లేదా అర్థం ఏదైనా ఉందా? మెయిన్ స్ట్రీమ్ ఎక్స్పర్ట్లు ఇవి అర్ధరహిత శిల్పాలు అని క్లెయిమ్ చేసినప్పటికీ సీలింగ్ పై ఉన్న ఈ శిల్పాల గురించి ఏదో ఉంది. కానీ నా ఛానల్లోని మరొక వీడియోలో సీలింగ్ పై ఉన్న అడ్వాన్స్డ్ రిథమ్ వీలైన ఈ చెక్కడాన్ని నేను మీకు చూపించాను. ఒకసారి గమనించండి. ఇది కూడా కొంత ర్యాండమ్ టెక్స్ట్తో అర్ధరహిత చక్రంలా కనిపిస్తుంది. ప్రాచీన భారతీయ సంగీతంలో వారు ఈ చక్రాన్ని ఎలా ఉపయోగించారో స్టెప్ బై స్టెప్గా విడదీయడాన్ని నేను మీకు చూపించాను. సోమనాథపుర ఆలయంలోని ఈ సీలింగ్స్కు కూడా అర్థాలు ఉండే అవకాశం ఉందా? అలా అయితే ఈ శిల్పాలు కూడా ధ్వనికి సంబంధించినవి కావచ్చా? నేడు మనం సైమాటిక్స్ అనే
ఒక సైంటిఫిక్ ఫీల్డ్లో గణనీయమైన పురోగతి సాధించాము. అయితే ఇప్పుడు సైమటిక్స్ అంటే ఏంటి? సైమటిక్స్ అనేది సౌండ్ అండ్ వైబ్రేషన్ యొక్క విజువల్ రిప్రజెంటేషన్ యొక్క స్టడీ. యాక్చువల్లీ మనం ఈ సౌండ్స్ను చూడగలం అండ్ ఈ సౌండ్స్ మనకు ఎలా కనిపిస్తాయి? వివిధ సౌండ్స్ అండ్ వైబ్రేషన్స్ ఇలానే కనిపిస్తాయి. ఈ ప్యాటర్న్ వివిధ వైబ్రేషన్స్ అండ్ సౌండ్స్ ప్రకారం మారుతుంది. కానీ ఇది ఈ ఆలయంలోని సీలింగ్ లాగానే కనిపిస్తుంది కదా? కానీ నిజానికి ఇది ఒక ప్రత్యేకమైన సౌండ్ లేదా వైబ్రేషన్. ఈ సీలింగ్లు సౌండ్స్ యొక్క విజువల్ రిప్రజెంటేషన్గా ఉండే అవకాశం ఉందా? వైద్యం కోసం జపించే మంత్రాలను వారు మనకు విజువల్గా చూపిస్తున్నారా? ఈ వింతైన ఎలాబరేట్ ప్యాటర్న్స్ యొక్క అర్థమేంటి? అండ్ లేత్ టర్న్డ్ పిల్లర్స్ యొక్క సంగతి ఏంటి? రొటేటింగ్ మెకానిజంను ఉపయోగించి వారు ఈ స్తంభాలను ఎందుకు క్రియేట్ చేయాల్సి వచ్చింది? వాటిని కేవలం నిర్మాణాత్మక మద్దతు కోసమే ఉపయోగిస్తే వాటిని లేత్ మిషన్లో తిప్పడానికి ఎందుకు బాధపడాలి? ఒకసారి ఆలోచించండి. ఈరోజు కూడా ఈ పెద్ద రాతి దిమ్మలను లేత్ మిషన్స్లోకి ప్రవేశపెట్టి వాటిని మార్చడం కష్టమైన ప్రాజెక్ట్ అవుతుంది కదా. కాబట్టి పురాతన నిర్మాణదారులు ఈ ప్రక్రియ ద్వారా ఎందుకు వెళ్లారు? నిర్మాణ బలం కోసమా? కాదు, అందం కోసం కూడా. వారు ఈ స్తంభాలపై సులభంగా చెక్కి వాటిని అందంగా తయారు చేయగలిగేవారు. వాటిని లేత్లో తిప్పాల్సిన అవసరం లేదు. మరి వారు ఇలా ఎందుకు చేశారు? మనం మాట్లాడేటప్పుడు సౌండ్ని వేవ్స్గా ఎలా చూస్తామో అవి ఎలా పైకి క్రిందికి వెళ్తాయో మీకు గుర్తుందా? ఇది కేవలం 2D విజువలైజేషన్ మాత్రమే. మనం వాటిని 3 కోణాలలో సృష్టిస్తే అవి ఈ స్తంభాలకు చాలా పోలి ఉంటాయి. లేత్ టర్న్డ్ పిల్లర్స్ ఈ గ్రూవ్స్తో ఎలా ఉంటాయో ఈ 3D సౌండ్ వేవ్ అలానే కనిపిస్తుంది. ఈ స్తంభాలలో ఏదో ఒక అద్భుతమైన విషయం ఉంది. ప్రతి స్తంభం డిఫరెంట్గా ఉంటుంది. ఈ హాల్లో ఏ 2 స్తంభాలు ఒకేలా ఉండవు. ప్రతి స్తంభం ఒక పర్టికులర్ సౌండ్ను సూచించే అవకాశం ఉందా? మరీ ముఖ్యంగా ప్రతి సీలింగ్ కూడా ఒక పర్టికులర్ సౌండ్ లేదా వైబ్రేషన్ని సూచించే అవకాశం ఉందా? ఈ ఆలయంలో ఉన్న సీలింగ్ కార్వింగ్స్ను మరికొన్ని చూపించాలనుకుంటున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ అయిన కార్వింగ్స్, అలాగే అవి నాగులకు ఎలా సంబంధం కలిగి ఉన్నాయో అని చూపించాలి అనుకుంటున్నాను. కానీ ఇక్కడ కాదు. నేను దీన్ని మెంబర్స్ ఓన్లీ సెక్షన్లో పోస్ట్ చేశాను. మాకు డీప్ డైవ్ కమ్యూనిటీ అనే గ్రేట్ కమ్యూనిటీ ఉంది. సో అక్కడ మేము ఎక్స్క్లూజివ్ కంటెంట్ను పోస్ట్ చేస్తాము. అండ్ నేను అక్కడ చూపించే కొన్ని శిల్పాలు మనసును కదిలించేలా ఉంటాయి. సో దయచేసి జాయిన్ బటన్పై క్లిక్ చేసి ఆ వీడియో చూడండి. అలాగే మెంబర్స్ ఓన్లీ సెక్షన్లో నేను పోస్ట్ చేసిన ఇతర వీడియోలను కూడా మీరు చాలా చూడవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నా పేరు ప్రవీణ్ మోహన్. చూసినందుకు చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేను త్వరలో మీతో మాట్లాడతాను. బాయ్.